నేను ఇంకా అది మర్చిపోకముందే మళ్ళా విశ్వకర్మ గారు వచ్చి నాకు చెప్పడం జరిగింది ఏంటంటే, సార్ నా రవీంద్ర భారతిలో ఇంకా దీనికంటే మంచి ప్రోగ్రామ్ చేస్తున్నానని చెప్పి వారు చెప్పారు. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఐ రియలీ అప్రిషియేట్ ద వే యూ ఆర్ డూయింగ్ అండ్ చాలా సంతోషంగా ఉంది, మనసు చాలా ఆనందంగా ఉన్నది. ఇక మా నరసింహారెడ్డి గారు మీద చాలా బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇక్కడి కల్చర్ను తెలంగాణ కల్చర్ని దేశం చూపించాల్సిన అవసరం ఉన్నది సార్. తెలంగాణ డాన్సులు కానీ ఇది కానీ కల్చర్ కానీ ఒక వివిధమైన ఎంటర్టైనబుల్ కల్చర్ని, సో దానిని తప్పకుండా మీరు నేను అనుకుంటున్నా తీసుకెళ్తున్నారు అనుకుంటున్నా. మొన్న ఆటకి వెళ్ళి వచ్చారు, ఇంకొక ఆటలో కూడా మీరు ప్రదర్శన చేశారు. అదేవిధంగా చాలా మందికి ప్రదర్శనలు కూడా తెలియవు కాబట్టి జిల్లా లెవెల్లో కూడా ఎక్కడెక్కడైతే మంచి టౌన్ హాల్స్ ఉన్నాయో ఆ టౌన్ హాల్స్లో కూడా ఇటువంటి ప్రదర్శనలు ప్రోగ్రామ్స్గా పెట్టుకొని వాళ్ళకు మనం ఏం చేస్తున్నాం అనేది చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ జిల్లాలో వాళ్ళే వాళ్ళ చిన్న ప్రోగ్రామ్ చేసుకొని అవన్నీ చేస్తున్నారు. అట్లా కాకుండా మీ దగ్గర స్కిల్ బాగుంది, ప్రదర్శన బాగుంది, మీ దగ్గర బడ్జెట్ ఉంది, అన్ని రకాలుగా ఉన్నది కాబట్టి ప్రతి జిల్లాలలో కూడా మీరు ట్రావెల్ చేసి ఇటువంటి మన పర్ఫార్మెన్స్ ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ప్రతినిధులు దుబాయ్ నుంచి, అదేవిధంగా శ్రీలంక నుంచి, అదేవిధంగా బ్రిటన్ నుంచి రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా ఉద్దేశం విద్యార్థులకు దీనికి పరిచయం చేయాలి. మర్చిపోతున్న మన ప్రాచీన నాగరికతను, సంస్కృతిని, వివిధ దేశాల్లో ఈ విధంగా వాళ్ళ భిన్న సంస్కృతి వాళ్ళు నృత్యాలను ప్రదర్శిస్తుంటారు. వాటిని పరిచయం చేయడం ఒక ముఖ్య ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక భాషా సౌజన్యంతో ఈ కార్యక్రమాలను దాదాపుగా 2016 నుంచి మేము ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఈ నృత్యాంగన అనేది కేవలం ఉమెన్కి సంబంధించి గత ఇది 4వసారి మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు చేసుకుంటూ మా కార్యక్రమాన్ని ప్రోత్సహించినందుకు మీడియా వారికి, అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారికి ధన్యవాదాలు. సార్, ఎంతమంది దాదాపు ఇందులో 120 మంది కళాకారులు, అంటే శ్రీలంక వారిని కలుపుకొని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అదేవిధంగా తెలంగాణ, దాంతోపాటు లండన్ నుంచి కూడా కుక్కండ శౌర్య దీనికోసమే దాన్ని ఇక్కడికి చేసి తను ఎల్లుండి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక గ్రాండ్ సక్సెస్గా మేము జరుగుతున్నాం ఈ కళల ద్వారా. ఇంకా అద్భుతంగా జరగటానికి మీరు ఎన్ని నుంచి కొన్ని సంవత్సరాల పాటు జరిగినంత శ్రమ ఉంది. దాని ద్వారా ఫేస్బుక్ ద్వారా వివిధ కళాకారులను మేము కలవడము, వారికి ఇక్కడున్న మేము ఎంతవరకు వారికి చేయగలిగితే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు అంగీకరించి వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది మన తెలంగాణ ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు సహకరిస్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత సాంస్కృతిక శాఖ సంచాలకులు వారు కూడా సహకరిస్తున్నారు. డాక్టర్ ఇంజ నరసింహారెడ్డి గారు ప్రత్యేకంగా దీనికి మాకు సహకరించారు. వారు కూడా మాకు మెసేజ్ ఇచ్చారు, ఇలాంటి కార్యక్రమం ముందు వారు జరగాలని. వారి సహకారం మాకు ఎల్లప్పుడూ ఆశిస్తున్నాం. వారు కూడా ప్రోత్సాహం తెలిపారు.